హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ జనార్దన్. వెల్కమ్ టు ధీరజ్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎల్ వెంకటేశ్వర్లు గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నాను. సూపర్. యాక్చువల్గా మీ జన్మస్థలం ఎక్కడ పుట్టారు ఏంటి? నేను మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. Hmm. అయితే పెరిగింది చదువు ఇంటర్మీడియట్ వరకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నర్సపూర్. మా ఫాదర్ అక్కడ టైలర్ హై స్కూల్ అని చాలా ఫేమస్. టైలర్ హై స్కూల్లో టీచర్గా చేశారు. ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదివాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక జేఎన్టీయూలో నేను డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేశాను. ఫోటోగ్రఫీ, యాక్టింగ్ అవునండి. చేసిన తర్వాత నేను సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ నారం అని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ లో టెక్నికల్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యాను. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఒక 22 years నేను వర్క్ చేసిన తర్వాత విఆర్ తీసుకున్నాను. విఆర్ తీసుకుని ఇందులో కంటిన్యూ అవుతున్నాను. సూపర్ సూపర్ సార్, నిజంగా మీ జర్నీ చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? ఇక్కడ 45 years. ఒక కళాకారుడిగా మీ యొక్క అంటే కళారంగంలో మీ అనుభవం ఎంత? ఒక యాజ్ ఆర్టిస్ట్ గా అంటే నేను 99 నుంచి కోర్స్ నుంచి ప్రొఫెషనల్ గా చేశాను. సో సూపర్ సూపర్ సూపర్. అండ్ ఫస్ట్ మీరు ప్రేరణ పొందినటువంటి వాయిస్ ఎవరి నుంచి తీసుకున్నది? అండ్ మిమిక్రీగా యాజ్ ఎ సింగర్ గా అంటే అనుకరణ అనేది మీకు అంటే ఎక్కడి నుంచి మీరు తీసుకున్నారు? డాక్టర్ వేణుమాధవ్ గారు. ఎందుకంటే ఆయన మా స్కూల్కి వచ్చారండి, టైలర్ హై స్కూల్కి వచ్చారు. అక్కడ ప్రదర్శన ఇచ్చారు. ఫస్ట్ టైం వారి ప్రదర్శన చూసా. తర్వాత మళ్ళీ 2 years మళ్ళీ నర్స్పూర్ వచ్చారు. వైఎన్ కాలేజీలో చదివాను ఇంటర్మీడియట్ నేను. అక్కడ కూడా ఆయన ప్రదర్శన ఇచ్చారు. అక్కడ వారి ప్రదర్శన ఎన్నిసార్లు చూశాను. తర్వాత కోర్సులో చేరినప్పుడు ఆయన నాకు ఒక సలహా చెప్పారు, ఇట్లా సింగర్స్ మాడ్యులేషన్స్ చేయమని. భానుమతి గారు, వరలక్ష్మి గారు ఇలా చేయమని చెప్పారు. సో వారి దీంతో నేను సూపర్. అప్పటి ఈవెంట్ ఆర్గనైజర్స్ తో కానీ అప్పటి జనరేషన్స్ తో కానీ సింగర్స్ తో కూడా మీరు ట్రావెల్ చేశారు. అవునండి. బట్ ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్స్ తో ట్రావెల్ చేస్తా ఉన్నారు. ఈ రెండింటి కంపారిజన్ ఎలా ఉందంటారు? ఇప్పుడు బాగానే ఉందండి, ఫైన్. బట్ ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు ఇప్పటికే కూడా వీళ్ళతో పోటీ పడుతూ అంటే నూతన కళాకారులతో పోటీ పడుతూ వాళ్ళతో మమేకమై ప్రోగ్రామ్స్ ఇస్తున్నారంటే గ్రేట్. నిజంగా సచ్చే వండర్ఫుల్. అసలు ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్లు కూడానండి, వాళ్ళు కూడా అప్పటి బాగా వాళ్ళకి మంచి ఏమంటారు, ఇంట్రెస్ట్ ఉంది పాత పాటల మీద. పాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. చాలా రోజుల తర్వాత మీరు వచ్చారు మా స్టూడియోకి. ఇప్పటి వరకు చేసిన ఇంటర్వ్యూలో ఒక ఎత్తు, ఇప్పుడు చేయబోయే ఇంటర్వ్యూ ఒక ఎత్తు. ఎందుకంటే 1970s వెళ్తే మనం ఒకసారి ఎలా ఉంటది. సో వాళ్ళ కోసం కూడా మనం ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేసాం అందుకోసమే. సార్, 1970s లో చాలా మంది సింగర్స్ ఉన్నారు, మంచి యాక్టర్స్ ఉన్నారు. అవునండి. ఉరుతలు ఊగినటువంటి సిల్క్ స్మిత గారు ఉన్నారు. అవును. ఎన్నో అంటే ఈశ్వరి గారు ఉన్నారు, జ్యోతిలక్ష్మి గారు ఉన్నారు, జయమాలిని గారు ఉన్నారు, అలా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ మా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు విందామనే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో ముందుగా మనం భానుమతి గారు మేము ఆమె బామగా యాక్ట్ చేసేటప్పుడు బాగా చూసాము. అవును. ఇంకా మీకు తెలుసు, ఇంకా మీరు 1970s అంటే బీభత్సంగా ఉంటుంది. అవునండి. సో ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం భానుమతి గారి వాయిస్ ని ఇమిటేట్ చేస్తాం. ఓకే అండి. ధీరజ్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. మరి నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు యాజమాన్యానికి, అలాగే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న జనార్దన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఎల్ వెంకటేశ్వర్లు. భానుమతి గారు ఒక నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, అంటే బహుముఖ ప్రజ్ఞామతి భానుమతి గారు అంటే సరిపోతుంది. వారి పాట శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం, శ్రీశేష శైలవాస. శరణం నీ దివ్య చరణం, నీ నామమే ఎంతో మధురం, శ్రీశేష శైలవాస. శరణం నీ దివ్య చరణం, శ్రీ చరణం. ఎక్సలెంట్ సార్. నిజంగా ఏంటి మీ వాయిస్ లో ఏదో మాధుర్యం ఉంది, స్వీట్ గా అనిపిస్తున్నా. గిఫ్ట్ అండి. రియలీ సూపర్. అలాగే సిల్క్ స్మిత గారు అప్పట్లో కుర్ర కారుని ఇట్లా షేక్ చేశారు. అవును. సిల్క్ స్మిత గారు అంటే నిజంగా బామ్మ మాట బంగారు పాట, అందులో డైలాగ్స్, అలాగే పాట వచ్చి బావమరిది సినిమాలో బావల సయ్యా పాట. ఎందుకంటే రాధిక్ గారు పాడారండి ఆ సినిమాలో. సిల్క్ స్మిత గారి యాక్షన్, రాధిక్ గారు సింగర్, రాధిక్ గారు ఆవిడ పాడారు. ఈ రెండు కూడా చాలా ఫేమస్ అయ్యాయి ఆ సినిమాలో. సో ఆ పాట కృష్ణరాజు గారు హీరో, సుమన్ గారు, మాలాశ్రీ గారు, కృష్ణరాజు గారు, జయసుధ గారు,
ఆ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 90s లో వచ్చిన సినిమా. ఆ సినిమా నుంచి ప్రేక్షకుల కోసం ఒకసారి అలనాటి సాంగ్ ని మనం అలాగే ఫస్ట్ పాట వినిపించిన తర్వాత సిల్క్ స్మిత గారు వాయిస్ చెప్తాను. రైట్. బావలు 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 సయ్యా సై 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 నై నై బావలు సయ్యా సై మరదలు సయ్యా సై బావలు సయ్యా సై మరదలు సయ్యా రింబోల 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 హై హై రింబోల 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 ఆ బావలు 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 హై బావలు 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 సయ్యా సయ్యా. ఇది పాట అండి. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ అసలు. ఇది పాట. స్మిత్ గారు డైలాగ్స్. ఇక్కడ కాంబినేషన్ లో సిల్క్ స్మిత్ గారు ఉంటారు, భానుమతి గారు ఉంటారు, నూతన్ ప్రసాద్ గారు ఉంటారు, 101 జిల్లాల అన్నగాడు. ఈ కాంబినేషన్ బామ్మ మాట బంగారు పాట సినిమా నుంచి. మనం ఎంత కష్టపడి పెంచాను, ఎంత కష్టపడి పెద్ద చేశాను, చివరికి నా మాట కాదని వెళ్ళిపోయాడు. ఎవరి అదృష్టం వాళ్ళది రాజ్యం. మనకి ఎట్టాయికి ఇంకా వేరే పని ఏం లేదు కదా. ఈ పాటకే బుజ్జి పాపకి తండ్రి అయి ఉంటాడు. ఏమయ్యా పాపడాను అయ్యా, అదే బుజ్జి పాపడికి తండ్రి అయి ఉంటాడు. ఏమయ్యా వాడు చూడాలంది, మనుషులు పంపించి వెతికించవయ్యా. వాడొచ్చి కాలమే పడితే కన్నెరచ్చేసి గింటేశావు, ఇప్పుడేమో వెతికించబట్టావు. వెతికిస్తానులే, దిగులు పడకు, నా మాటినో. నెక్స్ట్ సీన్ లో సిల్క్ స్మిత గారి ఎంట్రీ ఉంటుంది. ఏమే కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని ఎంత లక్షణంగా కూతున్నావే మాయమ్మ. ఎక్కడే నా మనవడి దగ్గర కాజేసిన గొలుసు, ఏం మనవడు, ఏం గొలుసు, ఏం లోకం, ఏం మనవడు, ఏం గొలుసు, ఏం లోకమా. నా మనవడి దగ్గర కాజేసిన గొలుసే, నా మనవడి దగ్గర కొట్టేసిన గొలుసే. దొంగ మొహందాన, జున్ను మొహందాన, ఈ రంగులోడికి రంగు పెట్టోటి. ఏంటి విన్నని ఏంటేంటో అంటున్నారు. నేనేంటంటే అంటలేదు, నీ చూపే నాకు నచ్చలేదు. కిట్టయా ముందు దీన్ని బయటికి పంపించరా. రాజ్యం, అప్పుడే పాపం శ్రీమతి అనసూయ గారిని బయటికి పంపించేస్తున్నావా? ఆవిడ్ని నేను అర్థం చేసుకోలేదు, నన్ను ఆవిడ అర్థం చేసుకోలేదు. కిట్టయా తాతని కుర్చీలో కోలి 4 వాతలు పెట్టాని. ఏంటి సార్ అసలు మాడ్యులేషన్స్ టక్ 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 అని మార్చేస్తున్నారు. నిజంగా మీకు నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప వరం అనుకుంటా. నాకు నిజంగా అలాగే నాకు వాయిస్ కూడానండి. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఇద్దరు ప్రధాన కారణం. ఫస్ట్ మా అమ్మగారు, ఆవిడ అంటే ఇప్పుడు లేరు, లాస్ట్ ఇయర్ పాస్ట్ అవే. వర్ణాలన్నీ సంగీతంలో వర్ణాలు నేర్చుకుని ఆవిడ పాటు పాటలు పాడేవారు. మా అమ్మమ్మ గారు కూడా పాటలు పాడేవారు. ఫ్యామిలీ మొత్తం సంగీతం ఉండ. మా అమ్మగారు మా అమ్మమ్మ గారు అందరూ. సో వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చింది. అలాగే ఇంకొకటి ఏంటంటే, నేను తెలుగు యూనివర్సిటీలో డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారు మిమిక్రీ కళాపితామహ, ఆయన తెలియని వాళ్ళు ఎవరున్నారండి, వారి శిష్యుల్లో నేను ఒక్కడిని. నేను సెకండ్ బ్యాచ్ మిమిక్రీ కోర్స్ చేశాను 1970లోనే కాదండి, 98లో. అంటే అప్పుడు స్టార్ట్ అయింది ఆ కోర్స్ స్టార్ట్ అయింది. చాలా మందికి తెలియదు ఇది. అంటే ఇప్పటికి కూడా అవునండి, రీసెంట్ గా కూడా తెలుగు విశ్వవిద్యాలయంలో రన్ అవుతుంది. 98లో స్టార్ట్ అయింది. నేను సెకండ్ బ్యాచ్ అండి, 99. అప్పుడు కోర్స్ చేశాను. వారి దగ్గర నేను ఎట్లా మాడ్యులేట్ చేయాలి, ఎంతవరకు పెర్ఫామ్ చేయాలి, ఎలా పెర్ఫామ్ చేయాలి, ఏ వాయిస్ ఎలా చేయాలనేది అంతా వారి దగ్గర నేర్చుకున్నాను. సూపర్. అలాగే ఎల్ఆర్ వెంకటేశ్వర్లు అంటున్నారు, ఎల్ఆర్ వెంకటేశ్వర్లు అంటున్నారు. అసలు ఏంటి ఆర్కి అంటే? ఎందుకంటేనండి, ఎక్కువగా ఎల్ఆరేశ్వరి గారి పాటలు పాడడంతో చాలా మంది నన్ను ఎల్ఆర్ వెంకటేశ్వర్లని అలా పిలవడం జరుగుతుంది. చాలా మంది పిలుస్తారు అలా నన్ను. ఒక్కసారి మరి సాంగ్స్ కూడా మనకు డెఫినెట్ గానండి. ఎల్ఆరేశ్వరి గారి పాటల్లో ఆ రోజుల్లో వచ్చిన సినిమాల్లో అమ్మ మాట సినిమా నుంచి మాయదారి సిన్నోడు అనే పాట పాడడం, తర్వాత రీమిక్స్ కూడా అయింది. తర్వాత ఏమో ఆ పాటని ప్రముఖ గాయని విజయలక్ష్మి గారు దేవదాస్ సినిమాకి ఆ పాట మళ్ళీ పాడారు. విజయలక్ష్మి గారు, చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారు, చక్రి గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు, విజయలక్ష్మి గారు పాడారు మళ్ళీ ఈ పాట. ఏ మూవీ ఇప్పుడు రీసెంట్ గా దాన్ని? దేవదాస్. ఆ సినిమాలో విజయలక్ష్మి గారు పాడారు. అంటే ఎల్ఆరేశ్వరి గారు పాడిన పాటని అంటే కొంచెం మార్పులు చేసి పదాల్లో మార్పులు అవి చేశారు. సో నేను వినిపించేది ఎల్ఆరేశ్వరి గారి పాట, ఓల్డ్ వర్షన్. మాయదారి సిన్నాడు మనసే లాగేసిండు, నా మనసే లాగేసిండు. లగ్గం ఎప్పుడు రమ్మా అంటే మాఘమాసం ఎల్లేదాకా, మంచి రోజు లేదన్నాడే
ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా రవమ సెప్పవే కవమ సెప్పవే రతమ సెప్పవే అత్తమ్మ సెప్పవే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. వాహ్ వాహ్ వాహ్. సోలో అండి. ఉమ్, తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎల్ఆర్ ఈశ్వరి గారు ఉమ్, పాడిన పాట సింహబలుడి సినిమాకి. okay. ఎన్టీ రామారావు గారు హీరో. ఉమ్, ఆ పాట ఎన్టీ రామారావు ఆ రోజుల్లో ప్రముఖ నాట్యతార జయమాలిని గారు. ఉమ్. అసలు ఆవిడ నాట్యం నాట్యం లేని అంటే సినిమా అసలు ఉండేది కదా. లేదు. ఒక రకంగా ఉండేదండి అసలు. అప్పుడు సిల్క్స్ మీద జయమాలిని గారు అంటే అసలు జ్యోతిలక్ష్మి ఏమి- గారు అంటే జ్యోతిలక్ష్మి ఇంకా గారు, ముందు జ్యోతిలక్ష్మి గారు. వాళ్ళు ముగ్గురు లేని అసలు ఏ సినిమా ఉండేది సినిమా కదా. ఉండేది కదా అంత. సింహబలుడి సినిమా నుంచి ఎల్ఆర్ ఈశ్వర్ గారు, బాలు గారు పాడిన మాడ్యులేషన్. సన్నదాదులో కన్నెమోదులో సన్నదాదులో కన్నెమోదులో అల్లి బిల్లి సంతలో నా పిల్లగాని జాతర ఎతళ్ళుకో బెళ్ళుకో కన్నవేరా పాల విల్లి పుంత కాడ బయట కొంగు జారిపోయే పడుచు గొడవ వినవేరా. సన్నదాదులో కన్నెమోదులో సన్నదాదులో కన్నెమోదులో కన్ను కన్ను గీటుకుంటే సన్నదాని మంట కలికి చిల్లుక ఇటురావే హై హై ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే బగలమారి సగల పుట్టే వల్ల పుపిల్లు పువిని పోవే సన్నదాదులో కన్నెమోదులో. వాహ్ వాహ్. ఏం సార్ అసలు మీ మాడ్యులేషన్ అంటే వాయిస్ చాలా చక్కగా ఉంది. అస్సం Thank you. అస్సం. అలాగే ది లెజెండ్ సింగర్ అప్పట్లో జానకి గారు. జానకి గారు. ఈ తరము యువకులు కూడా మిమిక్రీ కొంతమంది ఆర్టిస్టులు అనుకరిస్తూనే అవునండి, ఉంటారు. అనుకరిస్తూనే ఉన్నారు మేము కూడా ఇప్పటికీ. అనుకరించాము. అవునండి. సో ఒకసారి జానకి గారి వాయిస్. జానకి గారి పాటల్లో కూడా చాలా వేరియేషన్స్, చాలా మాడ్యులేషన్స్ ఉన్నాయి. ఎస్ జానకి గారి మాడ్యులేషన్స్. జానకి గారు స్టార్టింగ్ లో అంటే 57, 58 ఆ ఇయర్స్ ఇయర్స్ లోనే వచ్చిన సినిమాల్లో వచ్చిన పాట. పగలే వెన్నెలా జగమేవో ఎలా కదిలేవో హలకే కన్నులుంటే పగలే వెన్నెలా. వాహ్ ఇప్పుడు వాహ్ modulation. వాహ్ వాహ్. ఏంటి మీరు అసలు ఆ మ్యూజిక్ జస్ట్ ఇలా ట్యూన్ చేస్తుంటే బాగా అసలు హార్ట్ బీట్స్ ఇలా ఓపెన్ అవుతా ఉన్నాయి. అదే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూసారా, అవునండి. అది చక్కగా మాకు ఫీల్ అవుతున్నాం దాన్ని. అవును. రియల్లీ సూపర్ సార్, సూపర్. ఆ వాయిస్ ఏమైనా చేయగలుగుతారా జానకి గారిని? అంటే మాట్లాడిన వాయిస్ మాట్లాడిన వాయిస్ చేయలేను. ఓకే. కాకపోతే పాటల్లోనే ఇది స్టార్టింగ్ లో వచ్చిన పాట. ఆ తర్వాత కొంచెం ఒక 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత వచ్చిన పాట. రాశాను ప్రేమ లేఖలెన్నో దోచాను ఆశలెన్ను నీలో భూమిలో నా మల్లి అలాయే దివిలో నా తారకలాయే నీ నవ్వులే ఆ వాహ్ వాహ్ వాహ్. సూపర్ సార్, సూపర్ సూపర్. ఎలా అసలు లేడీస్ వాయిస్ వాడడం అనేది గ్రేట్. కష్టం అండి. సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దాం. అలాగే. మీరు జెంట్స్ వాయిస్, లేడీ సింగర్ అవునండి. ఇలా ఇద్దరు మిక్స్ చేసి పాడితే ఎలా ఉంటుంది? అవునండి, తప్పకుండా మీకు వినిపిస్తాను. సుశీలమ్మ గారు, రామకృష్ణ గారు. Okay. రామకృష్ణ గారు ఆ రోజుల్లో సోమబాబు గారికి, Hmm. ఎన్టీ రామారావు గారికి, Okay. నాగేశ్వరరావు గారికి, కృష్ణరాజు గారికి Oh. అందరికీ కూడా 72 నుంచి 78, 79 వరకు కూడా Hmm. హీరోలందరికీ కూడా లెజెండ్ సింగర్. ఆయన ఇంకోటి ఏంటంటే నా అదృష్టం ఏంటంటే Hmm. ఆయన పక్కన నేను వారితో Travel కలిసి చేశారు. డ్యూయట్స్ పాడాను ట్రావెల్ చేసి రామకృష్ణ గారితో. 2 duets. ఆయనతో ఒక 25 ప్రోగ్రామ్స్ లో ఆయన పక్కన నేను సినిమాల్లో మేల్ వాయిస్ పాడితే నేను పక్కన సుశీల గారు పాడిన పాటలు అవన్నీ నేను పాడేవాడిని. రామకృష్ణ గారు అటువంటి అవకాశం వచ్చింది నాకు. గ్రేట్ వారితో. సింగర్ గ్రేట్ పక్కన సింగర్ మీరు పక్కన. అవునండి, లేడీస్ వాయిస్ తో పాడే అవకాశం. అవునండి. సో గ్రేట్ సార్, రియల్ సచ్ గ్రేట్ రియల్లీ. ఇప్పుడు మీకు Hmm. విచిత్ర బంధం సినిమాకి Hmm. నాగేశ్వరరావు గారు హీరో, అక్కినే నాగేశ్వరరావు గారు హీరో, వాణిశ్రీ గారు హీరోయిన్. Hmm. ఈ సినిమా నుంచి వల్లపే ఒక పూల తోట వయసే ఒక పూల బాట ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట పాడాలి తీయని పాట. వల్లపే ఒక పూల తోట వయసే ఒక పూల బాట ఆ తోటలో ఆ బాటలో పాడాలి
తీయని పాట పాడాలి తీయని పాట. ఏం సార్ అసలు నిజంగా హ్యాట్సప్ కూడా ఉండలేకపోతున్నా. థ్యాంక్ యూ అండి. ఆసమ్ అసలు అంటే ఒక ఒక మూడ్లోకి వెళ్ళిపోతున్నాం మేము నిజంగా. ఆనాటి మధుర జ్ఞాపకాలన్నీ అప్పట్లో మేము ఎక్కడో ప్రోగ్రామ్స్ లో టీవీలో చూస్తున్నప్పుడు వస్తా ఉండే, అలా అలా తీసుకెళ్తున్నారు మమ్మల్ని. అలాగే వాణిజ్యరామ్ వాణిజ్యరామ్ గారు పాటల్లో పూజ సినిమాకి డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి పాడిన పాట ఎన్నెన్నో జన్మల బంధం చాలా సూపర్ డూపర్ హిట్ సాంగ్. అది ఎంత హిట్ అయిందో ఆ సినిమాలో, అంత 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 హిట్ అయిన పాట ఇంకో పాట ఉంది, నింగి నేల ఒకటాయనే అనే పాట. ఆ పల్లవి మీకోసం. నింగి నేల ఒకటాయలే మమతలు తలపులు పూలై విరిసెలే, మమతలు తలపులు పూలై విరిసెలే, లలలలల నింగి నేల లలలల ఒకటాయలే. ఆసం. అలాగే నెక్స్ట్ మీకు మాకు తెలిసిన విషయం ఏంటంటే గుండు హనుమంతరావు గారు. అవునండి. ఆయనతో మీకు చాలా రిలేషన్షిప్ ఉందని మాకు తెలిసింది. అదేనండి, చాలా ట్రావెల్ చేశారని చెప్పి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంది ఆయనతో కూడా. 99 నుంచి 2014 వరకు ఆయన కండక్ట్ చేసిన ప్రతి ప్రోగ్రామ్ లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసేవారు. ఆయనతో మోర్ దాన్ 750 ప్రోగ్రామ్స్ చేశాను. 750 ప్రోగ్రామ్స్. ఏదైనా సీరియల్ ఏమైనా యాక్ట్ చేశారా సార్ మీరు? చేశానండి, సీరియల్స్ లో కూడా చేశాను. దూరదర్శన్ సీరియల్స్ బాగా వచ్చేవి ఆ రోజుల్లో, వాటిల్లో చేశాను. తర్వాత స్టార్ మా టీవీలో లయ అని ఒక సీరియల్ వచ్చేది, రాధామధు అని ఒక సీరియల్ వచ్చేది. వాటిలో కూడా నాకు అవకాశాలు వచ్చి అందులో యాక్టింగ్ సైడ్ కూడా చేశాను. యాక్టింగ్ లో కూడా నేను MA థియేటర్ ఆర్ట్స్ చేశానండి తెలుగు యూనివర్సిటీ నుంచి. సూపర్. గుండు హనుమంతరావు గారు ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆయన వాయిస్. సభాయ నమః. మీ అందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈరోజు ఇంత ఆదరిస్తున్నందుకు, ఇంత అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ గుండు హనుమంతరావు. అసలు దింపేశారు అసలు. అల్టిమేట్ సార్ వాయిస్ అయితే. అసలు నిజంగా ఒక్కసారి ఆ గుండు హనుమంతరావు గారు వచ్చి మన స్టూడియోలో ధీరజ్ టీవీలో ఉన్నారన్నట్టు అనిపించింది మాకు. సూపర్. అలాగే ఉమ్మడి కుటుంబం సినిమాలో ఒక అంటే 2 వీధి నాటకాలు ఉంటాయండి. ఒకటి చాలా పాపులర్ అయింది, ఫేమస్ అయింది. ఒకటేమో సతీ సావిత్రి వీధి నాటకం, ఇంకొకటేమో లంకా దహనం. సతీ సావిత్రి నాటకంలో ఎన్టీ రామారావు గారు, వాణిశ్రీ గారు. రామారావు గారు ఏమో యమధర్మరాజు, వాణిశ్రీ గారేమో సతీ సావిత్రి, రాజబాబు గారేమో సత్యవంతుడు. ఆ సన్నివేశంలో కాన్సెప్ట్ లో వాణిశ్రీ గారికి MR తిలకం గారని ఆ రోజుల్లో పద్య నాటకం. ఆవిడకి ఏంటంటే ఇంక మైకులు కూడా ఏమి ఉండేవి కాదు ఆ రోజుల్లో. ఇక్కడ నుంచి పాడితే ఆ మాత్రం దూరంలో అక్కడ కూర్చున్న వాళ్ళకి వినపడాలి. అందుకని వాయిస్లు కూడా చాలా హై రేంజ్ లో ఉండేవి. ఒక వెరైటీ వాయిస్ ఆవిడది, MR తిలకం గారిది. ఎవరి దివ్య పురుషుడు? చూడని నా పతి ప్రాణములు కొనిపోవచ్చని యమునివలేనున్నాడే. ఓహో, ఏమాశ్చర్యము సాధ్వి, ఇవిగో నీ పతి ప్రాణములు కొనిపోతున్నాడను. నాదా పోవుచున్నావా ఔరాయమ ధర్మరాజా, పోవుచున్నావా కొంతయేని కరుణమాని, కొంతయేని కరుణమాని శాంతుని ప్రాణములను గొని పోవుచున్నావా. సాధ్వి, నీ పతిభక్తి కొడుంగడు సంతసించి ఒక్క వరం బియ్య నిత్తగించి అడుగుము, అది పతి ప్రాణములు దక్క. యమధర్మరాజా, పుత్ర సంతానం చూసి సంతోషించే భాగ్యాన్ని కలగచేయండి స్వామి. ఇక్కితిని పోము. ఇంకెక్కడికి పోను. అమరులెటులైన సంతానమందవచ్చు, మనుజలోకాన సాధులు మగడు లేక పుత్ర సంతానమే రీతి నందగలరు, తమకు తెలియని ధర్మమే ధర్మరాజా, తమకు తెలియని ధర్మమే ధర్మరాజా. అల్టిమేట్ టాలెంట్ సార్ మీది, నిజంగా మీది. ఆసమ్. నాకు తెలిసి మా పేరెంట్స్, మా గ్రాండ్ మదర్స్ అంటారు కదా, అవునండి, మన తాతలు ముత్తాతలు, అక్కడ నుంచి ఆ జనరేషన్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అవునండి. వాళ్ళకి రీసెంట్ గా ఇప్పుడున్న డైలాగ్స్ వాళ్ళకి అర్థం కాదండి. ఇది బాగా రీచ్ అయింది వాళ్ళ కోసం. ఎస్పెషల్లీ రియల్లీ ఫ్యాంటాస్టిక్ సార్.
వాణిశ్రీ గారి వాయిస్ ఏమో ట్రై చేస్తారా? ట్రై చేస్తానండి. ఈవీవి సత్యనారాయణ గారు డైరెక్ట్ చేసిన సినిమా ఏమండి ఆవిడ వచ్చింది. ఇప్పటికీ కూడా ఏదో ఒక ఛానల్లో వస్తూ ఉంటుంది ఆ సినిమా. ఓకే ఓకే. శోభన్ గారు, వాణిశ్రీ గారు, శారద గారు. ఈ సినిమాలో శోభన్ గారి పాత్ర ఒకరోజు వాళ్ళ అమ్మగారింట్లో ఉంటారు, 3 రోజులు వాణిశ్రీ గారి ఇంట్లో ఉంటారు, 3 రోజులు శారద గారి ఇంట్లో ఉంటారు. అది షెడ్యూల్ అయ్యింది. ఉమ్మడి కుటుంబం. అలా అలా ఉంటారు. ఆయనకిద్దరు లాగా. ఆయనకిద్దరు. ఓకే. ఆ సినిమాలో ఆ సన్నివేశం శారద గారి ఇంట్లో ఉన్నారు. శారద గారి ఇంట్లోంచి వాణిశ్రీ గారి ఇంట్లోకి మూవ్ అవుతున్నారు అనమాట. అక్కడ సన్నివేశం శారద గారి ఇల్లు. ఓకే ఓకే. హాయ్ అంటే కరెంట్ తీసేస్తుంటే ఇక్కడ అలా అయిపోయావు. ఏముందండి ఇక్కడ 3 రోజులు అయిపోయాయి. ఇహ చుక్క వెళ్తారు. ఆ తుప్పనైతే సూర్పణిక, ఆ రాకాసి కనీసం మాట్లాడిని కూడా మాట్లాడినివ్వదు. ఎలాంటి మిమ్మల్ని వదిలిపెట్టేది? ఏం పర్లేదు ఓయ్, ఇలా చూడు, నేను రాత్రి 9:30 గోడ దగ్గరికి వస్తాను, నువ్వు గోడ దగ్గరికి రా, నేను రాయి విసురుతాను, నువ్వు రాయి విసురు. నైట్ మాట్లాడుకుందా ఓయ్ నైట్. చూడండి, రాత్రి ఇప్పుడు ఎక్కువగా మేలుకోకండి, ఆకుకూరలు తినండి, మేక కూరలు తినకండి. అబ్బాబ్బా నీ చేదస్తంతో చంపేస్తున్నావా అని ఇక్కడ వాణిశ్రీ గారి ఇంటికి వెళ్తున్నారు. మేక కూరలు తినకండి. ఓకే, వాణిశ్రీ గారికి హాయ్ హాయ్. ఏమిటట ఈ చేతులు ఒకడాలు? ఏం లేదు, రాత్రి నిద్రలో చేయబడితే డాక్టర్ చెప్తే ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎక్సర్సైజ్. అవును, మొహం ఏమిటి అలా తోటకూర కళ్ళ 3 రోజులకి వాడిపోయింది. అయినా కాయ కష్టం చేసుకునే వాళ్ళకి ఆ కూరలు ఏమిటట? అదమ్మా, ఆ సంతకు దేవుడు కొట్టుకెళ్ళి కేజీ మేక మాసం తీసుకురా. అదమ్మా, ఏ రోజు నుంచి మనం మేక మాంసం తినడం మానేసాం. ఆయన ఈ రోజు నుంచి మేక మాంసం తినడం మానేశారటే. ఈ రోజు నుంచి మనం చేపలు కూడా తింటాం. అల్లూరు సర్చేపతారా సర్చేప. సూపర్ సూపర్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ముగ్గురు కాంబినేషన్ చాలా ఫ్యాంటాస్టిక్ గా చేశారు. థ్యాంక్ యూ. అలాగే ఇంకేదన్నా మన ప్రేక్షకుల కోసం డిఫరెంట్ గా? డెఫినెట్ గానండి. నేను ఇందాక సుశీలమ్మ గారి పాటల్లో కొన్ని వేరియేషన్ సాంగ్స్ ఉన్నాయండి. ఎందుకంటే నవరస గాయని సుశీలమ్మ గారు హీరోయిన్స్ కి అందరికీ పాడారు. ఇందాక నేను పాట వినిపించాను కదా, డ్యూయట్ వినిపించాను కదా, అలాగే సుశీలమ్మ గారు పాడిన కొన్ని వేరియేషన్స్ అప్పట్లో ఎక్కువగా జయమాలిని గారికి వాళ్ళకి కూడా పాడారు పాటలు అప్పట్లో. సింగర్స్ ని కూడా మనం మిమిక్రీ ఆర్టిస్టులు అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు అవునండి వాళ్ళు మార్చి పాడేవారు కానీ అది నిజంగా వాళ్ళు పాడుతుంటే స్క్రీన్ మీద యాక్ట్ చేస్తుంటే వాళ్ళే పాడుతున్నారేమో అనిపించేది. అలా పాడేవారు. ఈ పాట కొంచెం 78 ఆ టైంలో, అంటే 70s చివరిలో, 70s వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి బాగా లాంటిది. వేటగాడు సినిమా చాలా ఫేమస్ ఆ రోజు. ఎన్టీ రామారావు గారు, శ్రీదేవి గారు. అవునండి. ఆ సినిమా నుంచి బాలుగారు, సుశ్రీ గారు పాడారు. ఎన్టీ రామారావు గారి మీద, జయమాలిని గారి మీద ఆ పాట. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. పట్టుమని 16 ఏళ్ళురా నా సామి, కట్టుకుంటే 3 ముళ్ళురా. అయ్యో పాపం పాపాయబ్బా, టింగురంగ బంగారంబ, పట్టి చూస్తే 25 ఏళ్ళులే, ఓ రాణి కటుకదలు చెప్పమాకులే. పుట్టింటోళ్ళు తరిమేశారు, అయ్యో పాపం పాపాయమ్మ, కట్టుకున్నాడు వదిలేశాడు. టింగురంగ బంగారమ్మ. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఎన్టీ రామారావు గారు, జయమల్లి గారి మీద పాట. అలాగే మీకు శ్రీదేవి గారు, ఎన్టీ రామారావు గారు, శ్రీదేవి కాంబినేషన్ చాలా పాటలు వచ్చాయి. సూపర్ హిట్ సాంగ్స్, సో చాలా స్పీడ్ సాంగ్స్ చెప్పట్లో. చక్రవర్తి గారు, వేటూరి గారు, చక్రవర్తి గారు, బాలు గారు, సుశీల గారు, ఈ కాంబినేషన్ లో అద్భుతమైన స్పీడ్ సాంగ్స్ వచ్చాయి. చక్రవర్తి గారు మామూలుగా మీకు తెలుసు కదా, కొండవీటి సింహం సినిమా నుంచి బొంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే కొట్టని జాం పండు చేతికొచ్చింది. ఆ బొంగినపల్లి మామిడి పండు చెంగు మీదుంది, చిలకే కొట్టని జాం పండు చేతికొచ్చింది. ఇది ఏ తోటదో ఏ పేటదో, ఇది ఏ తోటదో ఏ పేటదో. బొంగినపల్లి మామిడి పండు కోతకొచ్చింది, చిలకే కొట్టని జాం పండు చేతికొచ్చింది. ఇది నీ కోసమే పండిందిలే, ఇది నీ కోసమే పండిందిలే. అంత స్వీట్ సాంగ్స్ వచ్చాయండి. సూపర్ సూపర్ సూపర్. అలాగే మనం నూతన ప్రసాద్ గారు అప్పట్లో మనం న్యూస్ లో భయంకరంగా చెప్పేవాళ్ళు. అవునండి. ఆయన వాయిస్ ఇందాక ఆయన కాంబినేషన్ లో భానుమతి గారితో కాంబినేషన్ చెప్పాను. అలాగే 80s చివరిలో 88 ఆ టైంలో రావు గారి ఇల్లు సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో ఆయన చేసింది విలన్ క్యారెక్టరే, కానీ చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు. ఆయన గట్టిగా అరవరు, నెమ్మదిగా చెప్తారు. ఆయన చేయాల్సిన ప్లాన్స్ అన్ని నెమ్మదిగా చేస్తారు, గట్టిగా అరవరు. 1980s లో కదా, గట్టిగా అరవరు ఆయన ఆ సినిమాలో.
ఆయన దండాలండి. నా పేరు తాతారాం అండి. నాది గాంధీయుధం అండి. జనాలకు అర్థం కాక గోండాయుధం అనుకుంటున్నారండి. అయ్య బాబోయ్ ఏంటండి మీరు చెప్పినట్టుగా 25 లారీల మంది జనాలు పంపించాలా? ఎంత మాట అండి. చూడండి, పార్టీలు వేరు, పార్టీ జెండాలు వేరు, కానీ జనాలు మాత్రం వీళ్ళేనండి. వీళ్ళని షిఫ్ట్ మీద తోలించేస్తాను. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. రియలీ సూపర్. అలాగే సుశీల గారి వాయిస్ చాలా మధురంగా ఉంది మీరు వాడిన దాంట్లో. ఇంకొక సాంగ్ మన ప్రేక్షకుల గురించి. డెఫినెట్ గా అండి. మంచి మనసుల సినిమాకి సుశీల గారు పాడిన పాట, సావిత్రి గారి పాడారు, మహానటి సావిత్రి గారికి. మహానటి. ఏమండోయ్ ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు పెడతారు ఏది కాని వేళ. ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు పెడతారు ఏది కాని వేళ. ఏమండోయ్ ఓ ఓ ఓ. వాహ్ ఏం సార్ అసలు మీ వాయిస్ లో ఏదో మాధుర్యం ఉంది. అట్రాక్ట్ చేస్తా ఉంది మమ్మల్ని. థ్యాంక్ యూ. అలాగే ఎల్లే రాజా. ఈ పాట గురించి చెప్పాలంటే, ప్రేమనగర్ సినిమా డాక్టర్ డి రామనాయుడు గారు, సురేష్ ప్రొడక్షన్స్ రామనాయుడు గారు, ఆయన తీసిన థర్డ్ పిక్చర్. ఓకే. ఈ పిక్చర్ కలర్ లో తీశారు. అక్కినే నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు. ప్రేమనగర్ అని నవల వచ్చింది అంతకుముందు, ఆ నవలని సినిమాగా తీశారు. ఈ సినిమాలో సాధారణంగా అప్పట్లో క్లబ్ సాంగ్స్ ఎలా ఉండేవంటే సోలోగా ఉండేవి, కానీ ఈ సినిమాలో ఒక క్లబ్ సాంగ్ డ్యూయట్ పెట్టారు. అది కూడా నాగేశ్వరరావు గారికి, జ్యోతిలక్ష్మి గారికి. ఘంటసాల గారు, ఎల్ఆర్ గారు పాడారు ఈ పాట. ఘంటసాల గారి వాయిస్ సూపర్. ఆయనతో కాంబినేషన్ ఎల్ఆర్ గారు. లే 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 నా రాజా, లే లే నా రాజా, లే 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 నా రాజా, లే లే నా రాజా. లేవనంటావా నన్ను లేపమంటావా, అని దురలేవనంటావా నన్ను లేపమంటావా. రో 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 నా రోజా లలలలా రావే నా రోజా, రాతిరయ్యిందా లేచిరమ్మందా, రాతిరయ్యిందా లేచిరమ్మందా. లే 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 నా రాజా, లే లే నా రాజా. లాస్ట్ లో ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? సంపేషన్, కిల్లింగ్ ఎక్స్ప్రెషన్. అంత ఎక్స్ప్రెషన్ తో ఆ ఎక్స్ప్రెషన్. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాలంటే, నాకు ఇవాళ ఇప్పటికీ కూడా 99 నుంచి నేను ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నానంటే నాకు విద్య నేర్పిన డాక్టర్ వేణుమాధవ్ గారు, నాకు ఎన్నో అవకాశాలు ఇస్తున్న ఈవెంట్ ఆర్గనైజర్స్, అలాగే ఆర్టిస్ట్ కమ్ ఆర్గనైజర్స్, ఆర్టిస్టులు అందరికీ కూడా ధీరజ్ టీవీ సాక్షిగా సమక్షంలో నేను వాళ్ళందరికీ కూడా ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఈరోజు మీరు నన్ను పిలిపించి ఇంటర్వ్యూ చేశారు, మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ధీరజ్ టీవీ వీక్షకులందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ విలువైనటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం వెచ్చించి బిజీగా ఉన్న ఈరోజు ధీరజ్ టీవీకి వచ్చి మీ వాయిస్ ని మాతో షేర్ చేసుకున్నందుకు, ఎన్నో అనుభవాలు షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.